తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 7,112 కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు కానిస్టేబుల్ సివిల్ 3,697, కానిస్టేబుల్ ఏఆర్, కానిస్టేబుల్ ఎస్ఏఆర్, సిపిఎల్ పురుషులు 24 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంటు కానిస్టేబుల్ 1380 ఉన్నాయి. తెలంగాణ జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ శాఖ వార్డర్ పురుషులు 196, వార్డర్ మహిళలు 12 ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టులు 751 ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు లైట్ మోటార్ వెహికల్ LMV డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే 2026 జూలై 29 నాటికి గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్డ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిపై 5 సంవత్సరాల అదనపు సడలింపు అనేది కల్పించింది. అంటే గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు అన్నమాట. అలాగే SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 5 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఇక NCC ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. అప్లికేషన్ విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్వీకరణ ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మొదటగా ప్రిలిమినరీ రాత పరీక్ష PWT ఉంటుంది. తర్వాత ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్ ఉంటుంది PMT. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET ఉంటుంది. ఫైనల్గా రాత పరీక్ష FWE ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఇక మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ www.tgprb.in సందర్శించవచ్చు. ఇక ప్రిలిమినరీ రాత పరీక్ష ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా ప్రిలిమినరీ రాత పరీక్ష అనేది రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఒకే పేపర్లో 3 గంటల వ్యవధిలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం, భూగోళ శాస్త్రం, భారతీయ భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల సమకాలీన అంశాలు, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంటుంది. ఒక ప్రశ్నకు 1కి మించి ఎక్కువ సమాధానాలు గుర్తించడం, ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో 1/5వ వంతు అంటే 20% మార్కుల కోత అనేది విధిస్తారు. కనీస అర్హత మార్కులు ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ EWS వాళ్ళకి 30%, BC వాళ్ళకి 25%, SC, ST ఎక్స్ సర్వీస్మెన్ హోంగార్డులకు 20% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. ఇక PMT, PET పరీక్షలు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET నిర్వహిస్తారు. పరుగు అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 7 నిమిషాల 15 సెకండ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాలి. అదేవిధంగా కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు సంబంధించి పరుగు పందెం కేవలం అర్హత కోసమే ఉంటుంది. AR, SAR, CPL, SPF కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు పరుగు పందెంలో ప్రదర్శించే ప్రతిభ ఆధారంగా మార్కులు అనేది కేటాయిస్తారు. ఇక ఎత్తు ఎంత ఉండాలంటే పురుషులు కనీస ఎత్తు 167.7 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని నిర్దిష్ట ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ST అభ్యర్థులకు కనీస ఎత్తులో సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక లాంగ్ జంపు, షార్ట్ పుట్ పురుష అభ్యర్థులు 4 మీటర్ల లాంగ్ జంపు, 6 మీటర్ల షార్ట్ పుట్, మహిళా అభ్యర్థులు 2.5 మీటర్ల లాంగ్ జంపు, 4 మీటర్ల షార్ట్ పుట్తో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. PET అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు 200 మార్కులు ఉంటాయి. AR, SAR, CPL,
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం, భూగోళ శాస్త్రం, భారతీయ భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సమకాలీన అంశాలు, వాటి నుండి కరెంట్ అఫైర్స్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక కనీస అర్హత మార్కులు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, బీసీలు 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 30% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.